వసంత పంచమిని పురస్కరించుకుని బాసరలో ఉన్న సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు క్యూ కడుతున్నారు. ఉదయం 3 గంటల నుండే ప్రత్యేకమైన అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం ఉదయం 9 గంటలకి రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాల్ని సమర్పిస్తారు. నిర్మల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర ప్రాంతం నుంచి కూడా వందల సంఖ్యలో భక్తులు కాలినడకన బాసరకు చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మనం దృశ్యాల్లో బాసర సరస్వతి అమ్మవారి ఆలయం నుంచి చూస్తున్నాం ప్రత్యక్ష ప్రసారం. ఉదయం 3 గంటల నుండే ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అక్కడికి చేరుకుని తెల్లవారుజాము నుండి క్యూ లైన్లలో అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. అలాగే తమ పిల్లల అక్షరాభ్యాసాల కోసం వసంత పంచమిని చాలా పుణ్యదినంగా భావిస్తూ ఉంటారు. ఈ రోజు అక్షరాభ్యాసం చేయించినట్లయితే తమ పిల్లలు బాగా చదువుకుంటారు అనేది ఒక నమ్మకం ఉంటుంది. ఎవరైనా కూడా బాసర సరస్వతి ఆలయంలో తమ పిల్లలకి అక్షరాభ్యాసం చేయాలని కోరుకుంటారు. దానికి ఈ రోజుని మంచి రోజుగా పరిగణించి ఈ రోజున బాసర అమ్మవారిని దర్శించుకుని పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయించడానికే ఎక్కువగా అక్కడ భక్తులు తరలి వస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆ క్యూ లైన్ మనం చూస్తున్నాం. 2 గంటల సమయం పడుతోంది అమ్మవారి దర్శనం కోసం. ఇంటికి తీసుకువెళ్ళి తల్లి, తండ్రి, పాప మాత్రమేనండి. దయచేసి మిగతా వచ్చిన భక్తులందరూ వచ్చి రాయించుకొని దర్శనానికి